హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పండక్కి రకరకాలు వంటలు చేసుకుంటూ ఉన్నారా? నేను కూడా చూడండి రకరకాల వంటలు మీకు కూడా చూపించాలని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. అవి ఏంటో ఒక్కొక్కటి ఒక్కటి చూపిస్తూ ఉన్నాను కదా. ఇది ఈరోజు చూసారా, కజ్జికాయలు చేసి చూపిస్తున్నాను అండి. కజ్జికాయలు ఏంటి మాకు తెలియదా, మీరు చూపించేది అనుకున్నారా? అలా అని కాదు, ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది కదా. అలాగే ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా. అందుకని ఇది చూసారా, గోధుమ పిండి. నేనేం మైదా పిండి తీసుకోవట్లేదు, గోధుమ పిండి తీసుకొని దీనిలో కొంచెం బొంబాయి రవ్వ కలుపుకున్నాను. అది బాగా క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా కొంచెం వేడి చేసే నూనె, వేడి నూనె కొంచెం పోసుకుంటే ఇంకా బాగా బోల్ వస్తుంది, క్రిస్పీగా బాగా వస్తుంది అనమాట. అందుకని కొంచెం నూనె కూడా వేడి చేసి ఇందులో పోసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఇలా అంటే నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో కొంచెం కలపెట్టుకొని ఆ వేడి కొంచెం తగ్గిన తర్వాత చేతితో కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ముద్దని తయారు చేసుకోవాలి. చపాతీ పిండికి అంటే ఇంకొంచెం జారుగా అలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, చక్కగా నూనె వేసి కలిపేసుకొని దీనిలో ఇప్పుడు నీళ్లు పోసుకొని కలిపేసుకొని పిండి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం నానుతూ ఉంటుంది, దీని మీద మూత పెట్టి ఓ పక్కన పెట్టుకోవాలి. తర్వాత లోపల మనకి స్టఫింగ్కి కావాలి కదా, అది రెడీ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూడండి. వేయించిన శనగపప్పు, బెల్లము, ఎండు కొబ్బరి, అలాగే కొంచెం నువ్వులు, యాలకులు, ఇవన్నీ తీసుకొని ఇందులో వేయించే ఏముండవు, మొత్తం పచ్చియే మిక్సీలో వేసేసుకొని పొడి చేసి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. చూసారా, శనగపప్పు, కొబ్బరి, ఇవి నువ్వులు, ఇది బెల్లం, ఇవి యాలకులు, ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి చక్కగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, పొడి రెడీ అయిపోయింది. ఇది మరీ మెత్తగా ఏమి ఉండక్కర్లేదు, చూడండి చేతికి కూడా కొంచెం ముద్దలాగా ఇలా వస్తుంది. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసిన పిండిని పూరి ప్రెస్లో పూరీలాగా ఒత్తుకుంటున్నాం. చపాతీ పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అలాగా దాన్ని పూరీ ప్లేస్లో ఒత్తుకొని అంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం పిండేసి చేస్తే పిండి పిండిగా ఉంటుంది మామూలు చపాతీ కర్రతోటి చేస్తే. ఇది కొంచెం పిండి ఏమి లేకుండా చక్కగా అంటే మనకి బాండీలో వేసినప్పుడు ఏమవుతుంది అంటే పిండి వేసినప్పుడు పిండి అంతా నూనెలోకి చేరుతుంది, నూనె అంతా కూడా గలీజ్ అయిపోతుంది. అదే ఇలా చేసామనుకోండి, నూనె ఏమి అసలు మనం ఫస్ట్ ఎలా ఉందో నూనె అలాగే ఉంటుంది, ఏమి ఆ పిండి పడిపోయి అలా అంతా గబ్బు గబ్బు అవ్వటం అలా ఏమి ఉండదు. ఇప్పుడు చూసారా పూరి, దీన్ని ఇది ఒక కజ్జికాయల చెక్క చూడండి. దీనిలో పెట్టుకొని ఆ పౌడర్ ఉంది కదా మనం రెడీ చేసుకున్నది, అది స్టఫింగ్ లోపల పెట్టుకొని ఇలా ఒత్తేసుకుంటే కజ్జికాయ రెడీ. చూడండి, మళ్ళీ చేసి చూపిస్తున్నాను. ఇక పూరి ప్రెస్లో చక్కగా పూరీలాగా ఒత్తుకున్నాను. దీనిలోకి ఈ స్టఫింగ్ పౌడర్ ఉంది కదా, అది మనం స్పూన్తో అలా పోస్తే పక్కన పడిపోయి అది మనం ఇది ఒత్తేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చేత్తో ఊరికే చిన్న ఉండలాగా చేసి దానిలో పెడుతున్నాను అనమాట. అంటే ఏం లేదు, ముద్దగానే ఉంటుంది, బెల్లం ఉంటుంది కదా కాబట్టి. చూడండి దీనిలో ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో చేసుకోండి. ఇది పిల్లలకి ఇచ్చినా కూడా చక్కగా చేస్తారండి, ఏమి కష్టమేమి ఉండదు. అవి చూడండి, మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోవాలంటే కజ్జికాయ చెక్క మనకి ఏ సైజుకి వస్తుందో ఆ సైజుకి చేసుకోవాలన్నమాట. ఆ సైజులో ఇది ఇది కొందరైతే మైదాతో చేస్తారు, మైదా చేసుకునే వాళ్ళు చేసుకోండి, కానీ మైదా తినకూడదు కదా. అందుకని చెప్పి ఒకప్పుడైతే మైదాతో చేసేవాళ్ళు, మేము చిన్నప్పుడు కూడా మైదాతో చేసేవాళ్ళు. కానీ మైదా తినకూడదని చెప్పి అన్నిటికీ గోధుమ పిండే వాడుతున్నాం కదా. చూడండి కజ్జికాయలు చక్కగా ఎంత బాగా వచ్చినాయో చూడండి. చూసారా, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం నూనెలో కాల్చుకోవాలి. ఇంకేముందండి, ఇంతే కదా. తర్వాత నూనెలో కాల్చుకుంటే ఇంకా రెడీ అయిపోతాయి, ఇంకా ఏమైనా తినేసేయటమే. అంత ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, చాలా చాలా సింపుల్ అండి. నిజంగా పిండి వంటల్లో ఈజీగా చేసుకోవటం అంటే ఇదే, అంత తొందరగా. ఏముంది, మిక్సీలో అది వేసుకోవటం, పిండి కలుపుకోవటం, స్టఫింగ్ పెట్టుకోవటం. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో, చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఇలానే చేస్తారా? లోపల స్టఫింగ్ కూడా రకరకాలు పెడతారు, ఒక్కొక్కళ్ళు కొన్ని అయితే గసగసాలు, కొబ్బరి, పంచదార కలిపి కూడా పెడతారు. అది ఇది మేము చిన్నప్పటి నుంచి ఇది ఎక్కువ చేసుకునేవాళ్ళం అన్నమాట. ఇదే చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకొని ఒక్కోసారి అవి పగిలే ఛాన్స్ ఉంటాయండి, జాగ్రత్త.
ఎందుకంటే కొన్ని కాయలు పగిలిపోయి లోపల పొడంతా నూనెలో పడిపోయి మన మొహం మీద పడుతుంది. ముందు ముఖ్యంగా అది చూసుకోవాలి. మనం మొహం మీద ముందు వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండి వేయండి, జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత రెండో, అది వెంటనే తిప్పకూడదు. ఆ పిండి పచ్చిగా ఉంటుంది కదా, కొంచెం నిదానంగా, కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు కొద్దిగా తిప్పుకుంటే నిదానంగా అప్పుడు బాగా వస్తాయి అన్నమాట. చూడండి, రెండో వైపు కూడా తిప్పేసుకొని కాలిపోయిన తర్వాత మనకి నచ్చిన కలర్లో ఇదేముంది ఈజీగానే ఉడికిపోతాయి అన్నమాట ఆయిల్లో. గోధుమ పిండి కాబట్టి మనకి ఏ కలర్ కావాలో చూసుకొని ఆ కలర్లో వేసుకొని తీసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇంకో ట్రిప్ కూడా వేసి చూపిస్తున్నాను. నూనె చూసారా, ఒకసారి వేసానా బయటికి తీసిన తర్వాత నూనె అసలు ఏం చేంజ్ అవ్వలేదు చూసారా. అదే మనం పొడిపిండి వేసేసి పీట మీద మామూలు కర్రతోటి చేసేసుకుంటే, వాళ్ళు చాలామంది అలా చేస్తారు కదా, అలా చేస్తే ఏమవుతుంది, ఆ పిండి అంతా కూడా పొడిపిండి పైన ఉన్నదంతా నూనెలోకి వెళ్ళిపోయి నూనె అంతా కూడా గబ్బు గబ్బు అయిపోద్ది. తర్వాత ఆ నూనె ఇంకా దేనికి వాడుకోవడానికి అవ్వదు. ఇప్పుడు ఇది చూడండి, అసలు నూనెలో ఏమి పొడి ఉండదు. మన ఇదే నూనెలో మళ్ళీ ఇంకో వంట కూడా మనం ఏమన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు స్వీట్ చేసాం కదా, హాట్ చేయాలనుకోండి, ఇంక ఇదే నూనెలో మనం చేసేసుకోవచ్చు. అలా అనమాట. అది నూనె కూడా నీట్గా అలాగే ఉండిపోతుంది. అదే బయటలాగా కాసిన నూనెలో మనం అలా చేయకూడదు. కాకపోతే మన ఇంట్లో చేసుకునేది కాబట్టి ఈ స్వీట్ చేసుకుని వెంటనే హాట్ అలా చేసేసుకోవచ్చు. చూసారు, రెడీ అయిపోయినాయి. రెండో ట్రిప్ కూడా ఇలా మనకి ఎన్ని కావాలంటే ఈ కాలటం కూడా తొందరగా కాలుతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగా అయిపోతాయి. చాలా ఈజీగా చేసుకునే వంట అనమాట. చూసారా, అన్నీ చక్కగా రెడీ అయిపోయినాయి. ఇంకేముందండి, కజ్జికాయలు వేడి వేడిగా తినడానికి రెడీ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఇలానే చేస్తారా? మీరు కొందరు షుగర్ తోటి అలాగే చెప్పినట్లు అది అలా కూడా చేస్తారు కదా, కొబ్బరి గసగసాలు అది కూడా. ఇదైతే బెల్లం కదా, అందులో గోధుమ పిండే వాడుతున్నాము. చూడండి, చూడటానికి కూడా ఎంత బాగున్నాయి, అలాగే తినడానికి కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే కజ్జికాయలు మనకి మొదటి నుంచి వస్తున్న ట్రెడిషనల్ ఫుడ్స్ కదా ఇవి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.